హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీ డిఎస్సి పరీక్షకు ఎంతగానో ఉపయోగపడే జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ప్రశ్నలను ఇవాల్టి వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ఇటీవల అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య 2 రోజుల అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు? సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఐబీసీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సమాఖ్య నిర్వహించడం జరిగిందండి. ఈ సమాఖ్య అనేది 2025 ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నామ్సాయిలో బుద్ధధమ్మం మరియు ఈశాన్య భారతదేశం యొక్క సంస్కృతి అనే 2 రోజుల అంతర్జాతీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవల అండర్-18 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హిమాన్షు జకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? సరైన సమాధానం బంగారు పథకం. సౌదీ అరేబియాలోని దమ్మంలో జరిగిన అండర్-18 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారతదేశానికి చెందిన హిమాన్షు జకర్ తొలిసారిగా బంగారు పథకం సాధించి చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ ప్రశ్న, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల 4 రోజుల సంసద్ ఖేల్ మహాకుంభ్ను ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం లక్నో. ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న సిల్క్యారా సొరంగంకు బాబా బౌక్నాగ్ పేరు పెట్టారు? సరైన సమాధానం ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న సిల్క్యారా సొరంగానికి 41 మంది ప్రాణాలను కాపాడినట్లుగా భావిస్తున్న స్థానిక దేవత బాబా బౌక్నాగ్ పేరు పెట్టారు. బాబా బౌక్నాగ్ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా మరియు చుట్టుపక్కల వర్గాలచే పూజించబడే గౌరవనీయమైన స్థానిక దేవత. ఈవిడ పేరు అనేది సిల్క్యారా సొరంగానికి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల ప్రభుత్వం ఐసీఏఆర్ అంటే భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించింది? సరైన సమాధానం డాక్టర్ మంగీలాల్ జాట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ భారత వ్యవసాయ పరిశోధనా మండలి తదుపరి డైరెక్టర్ జనరల్గా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్ర అయినటువంటి మంగీలాల్ జాట్ నియామకాన్ని ఆమోదించడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్రంలోని బడేసట్టి గ్రామం నక్సల్స్ రహిత గ్రామంగా మారింది? సరైన సమాధానం ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఉన్నటువంటి బడేసట్టి గ్రామం బస్తర్ డివిజన్లోని మొట్టమొదటి నక్సల్ రహిత గ్రామ పంచాయతీగా అవతరించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల యంగ్ గ్లోబల్ లీడర్ 2025గా ఎవరిని ఎంపిక చేశారు? సరైన సమాధానం రామ్మోహన్ నాయుడు గారిని. మోడీ ప్రభుత్వంలోని అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ 2025గా ఎంపిక చేశారు. ఇటీవల ఏ బ్యాంక్ అమృత వృష్టి ఎఫ్డి పథకాన్ని పునరుద్ధరించింది? సరైన సమాధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ తన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకమైన అమృత్ వృష్టిని ఏప్రిల్ 15, 2025 తేదీ నుండి సవరించిన వడ్డీ రేట్లతో తిరిగి ప్రారంభించింది. ఈ పథకం అనేది సీనియర్ సిటిజన్స్ మరియు సూపర్ సిటిజన్ కోసం తిరిగి ప్రవేశపెట్టారు. ఇటీవల 2024-25లో భారతదేశ ఔషధ ఎగుమతులు ఎంత శాతము పెరిగాయి? సరైన సమాధానం 9%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా ఎగుమతులు 9% పెరిగాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళా సంవద్ అభియాన్ ప్రారంభించింది? సమాధానం బీహార్. మహిళా సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ మహిళా సంవాద్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఏంటి అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు
సమాచారం అందించడానికి మరియు గ్రామీణ మహిళల యొక్క సాధికారత కల్పించడానికి రూపొందించబడిన పథకం. ఇటీవల ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? దీని యొక్క ఇతివృత్తం ఏంటి? ఏప్రిల్ 19. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 19వ తేదీన కాలేయ ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం కొరకు ప్రపంచ కాలేయ దినోత్సవం వరల్డ్ లివర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఆహారమే ఔషధం. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ డిఎస్సి పరీక్షకి ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వీడియోస్లో మీకు అందజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అటువంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేస్తూ తప్పకుండా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.